ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు సమకూర్చామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడ గాయత్రి నగర్లో అపార్ట్మెంట్ వాసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసినేని హైమాతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానికులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటానని, వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేసినేని నానిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. Prashant Garu 208. The next lucky dip. పెద్దలు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా మా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేసినేని నాని గారు ఒక కుమార్తె హైమా గారు, అదేవిధంగా కేసినేని నాని గారు ఒక అల్లుడు గారు అయిన రఘు గారు, మిగిలిన పెద్దలందరూ గారు ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొంది. విజయవాడ నగరంలో పెద్దలు కేసినేని నాని గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో పెనునేని పాలిటెక్నిక్ రోడ్ ఒక అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా లలిత జ్యువెలరీస్ అపార్ట్మెంట్స్ పక్కన రోడ్డు వేస్తాం కానివ్వండి, ఈ ప్రాంతంలో పార్క్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్మెంట్ గురించి పెద్దలందరికీ గారు వివరించి పెద్దలందరూ ఒక ఆశీర్వాదం, పెద్దలందరూ ఒక మద్దతు తీసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. పెద్దలందరూ గారు ఎందుకంటే చాలామంది పెద్దలు ఇక్కడ వ్యక్తిగతంగా అధ్యక్షులు గారు మా సార్ అవటం, అదేవిధంగా వ్యక్తిగతంగా చాలామంది పెద్దలు బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అదేవిధంగా నాని గారితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ గారు ఈరోజు రాజకీయాలకు అతీతంగా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాని గారికి, అదేవిధంగా మాకు మద్దతు ఇస్తామని చెప్పడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ నమ్మకంతో అయితే వాళ్ళు మమ్మల్ని దీవించి ఆస్వాదించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళకి అండగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.